పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరు రమేష్, అదేవిధంగా ఇవాళ తాటికొండ రాజయ్య స్టేషన్ గణపుల్లో అడుగుపెట్టి కూడా కడియం కావ్య మీద మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇప్పటివరకు. ఎందుకు కడియం కావ్యనే టార్గెట్ చేశారు? కడియం కావ్యని టార్గెట్ చేసి ఈరోజు కడియం కుటుంబాన్ని టార్గెట్ చేసి తాటికొండ రాజయ్య మాట్లాడాడు. అసలు ఏం చెప్తారు కడియం కావ్య మనతో ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. తాటికొండ రాజయ్య అండ్ ఆరూరు రమేష్ ఇద్దరు కలిసి మిమ్మల్ని లోకల్ కాదు అని చెప్పేసి ఇప్పటివరకు మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? ఇక వాళ్ళు ఇద్దరు అంటే ఒకటే గుట్టి పక్షులు అనమాట. వాళ్ళకి చెప్పుకోవడానికి ఇంకా వేరే విషయాలు లేవు కాబట్టి నేను నాన్ లోకల్ అది ఇది అంటారు. కానీ వాళ్ళిద్దరికీ తెలిసిన విషయం తెలియాలి అంటే వాళ్ళకి కూడా తెలిసిన విషయం ఏంటంటే నేను ఇక్కడ పక్కా లోకల్, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే ఉద్యోగం చేసి మొన్ననే రాజీనామా చేసిన, ఇక్కడే ఉండబోతున్నా కూడా అంతే. మీరు వెళ్ళి ప్రచారంలో కూడా చెప్తున్నారు నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే చదువుకున్నా, నా ఇల్లు ఇక్కడే అని చెప్పేసి. కానీ వాళ్ళు ఎందుకు మరి అట్లా మాట్లాడు? అంటే చెప్పిన కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా వేరే మ్యాటర్ చెప్పుకోవడానికి ఏం లేదు, ప్రచారం చేయడానికి ఏం లేనప్పుడు అట్లాంటి విషయాలు బయటకు తీస్తారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చి దాదాపు 10 రోజులు కూడా లేదు, పార్టీని బదనం చేసి వెళ్ళిపోయిందని ఈరోజు స్టేషన్ గణపులో రాజయ్య ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో 10 రోజులు లేనా? పార్టీకి చేసింది కూడా ఏం లేదు. అంటే నేను యాక్చువల్లీ 2015 నుంచే ఉన్నా పార్టీలో, కానీ యాక్టివ్గా మరీ వీళ్ళ లెక్క తిరగలేదు. డాడీ ప్రచారానికి కానీ లేకపోతే ఇంపార్టెంట్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు మీటింగ్స్ కానీ ఇట్లాంటి సందర్భాలలో నేను పాల్గొన్నాను. ప్రతి పెద్ద మీటింగ్లో నేను పాల్గొన్నాను. అప్పుడు డాడీ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు కూడా నేను కలవడం జరిగింది. కేసీఆర్ గారిని కలిసినాను, కేటీఆర్ గారిని కలిసిన, అంతా తిరిగినాను. కానీ నేను గవర్నమెంట్ జాబ్ చేయడం వల్ల యాక్టివ్ పాలిటిక్స్లో నేను లేను. కడియం ఫ్యామిలీని స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజలు తరిమి కొట్టబోతున్నారని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఆయన తరిమి కొడితేనే కదా పోయి ఎక్కడ ఒక నెల రోజులు ఏడదాక్కున్నాడో ఎవరు తెలియదు. ఆ ఇల్లు ఈ ఇల్లు వెళ్ళి ఆ గడప ఈ గడప తొక్కినా కూడా ఎవరు రానియలేదు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ. అందుకే మళ్ళీ వాళ్ళు కూడా పాపం బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఎవరు దిక్కులేక ఆయనను పిలుచుకున్నారు అంతే. మోసం చేశారు కడియం ఫ్యామిలీ, కంప్లీట్గా మోసం చేశారు. నా ఎంపీ టికెట్ కూడా నాకు రాకుండా కడియం కావ్యకే వాళ్ళ బిడ్డకి రావాలా అని చెప్పేసి ఆయన మోసం చేసి పార్టీని మోసం చేశాడు, ఇటు నన్ను మోసం చేశాడని రాజయ్య అన్నారు. మోసం చేయడానికి మోసగించబడ్డానికి ఆయన ఏం చిన్నపిల్లగాడు కాదు. ఆయనకి ఇచ్చిన అవకాశాలు, ఆయనని ఎట్లయితే ఉప ముఖ్యమంత్రిని చేసిందో అప్పుడు పాడు చేసుకున్నాడు. తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు ఆయనకే ఇచ్చారు. అప్పుడు కూడా ఆయన చేసిన పనులకి ఆయనకి ఇవ్వలేదు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉట్టిగానే ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు కదా. సర్వేలు చేయించుకున్నాకనే ఈ వ్యక్తికి ఇస్తే మళ్ళీ ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి ఆయనకి ఇవ్వలేదు. అంతేగాని ఆయనని మోసగించాల్సిన అంత అవసరం లేదు. ఆయన మోసగించుకున్నాడు కాబట్టి ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. 8 నెలల కాలం ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య కొనసాగుతున్నప్పుడు కావాలని కడియం రాజయ్యని బర్తరఫ్ చేసే ప్రయత్నం చేశాడు. నా పదవి పోవడానికి కడియం శ్రీహరే కారణం అంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయనకి నిద్ర పట్టకపోవడానికి కూడా కడియం శ్రీహరి కారణం అంటాడు. ఆయనకి ఉన్న ఏ ఇబ్బందికైనా కూడా కడియం శ్రీహరి కారణం అంటాడు. అవన్నీ నిజాలు కావు కదా. ఏదో అంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నిన్న ఏదో పాపం ఆయనని పిలుచుకొని కేసీఆర్ గారు మాట్లాడి ఏదో మళ్ళీ సపోర్ట్ చెయ్యి మాతో తిరుగు అన్నందుకు మళ్ళీ ఇప్పుడు వాయిస్ రేజ్ చేసిండు. ఈ నెల రోజులు అసలు ఎటు పోయిండు అన్నది ఫస్ట్ జనాలకు చెప్పాలి. ఏం చెప్తారు? గన్పూర్కి మళ్ళీ రాజయ్య బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా, కేసీఆర్ నాకు మళ్ళీ ఆ పదవి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. తన రాజీనామా కూడా ఆమోదించలేదు, నువ్వే మళ్ళీ గన్పూర్ ఇన్ఛార్జ్ అంటున్నారు. ఎలా ఉండబోతుంది గన్పూర్ రాజయ్య? ఇప్పుడు రాజయ్య పరిస్థితి గన్పూర్లో వార్డు మెంబర్ కంటే తక్కువ ఉంది. ఆయనకి ఎలాంటి స్పందన దొరకదు. ఎందుకంటే అంత గన్పూర్లో అంతా వన్ సైడ్ అయిపోయారు. ఇందిరాను కడియం శ్రీహరి గారి ఇద్దరు వర్గం వాళ్ళు అంతా ఒకటయ్యారు. ఇప్పుడు గన్పూర్ మొత్తం కూడా కాంగ్రెస్ కుటుంబంలోనే ఉంది. భారతదేశంలోనే మోసం చేసిన వ్యక్తులలో కడియం శ్రీహరి నెంబర్ 1లో నిలుస్తాడు అని చెప్పేసి ఈ రోజు అన్నారు. భారతదేశంలో రాజయ్య గారు సంపాదించిన పేరు ఏందో కూడా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ వెతుకుతే చాలు ఆయన చేసిన మంచి మంచి గొప్ప గొప్ప పనులన్నీ బయటపడతాయి. కాబట్టి ఆయననే, ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు. నాకు ఇష్టం కూడా లేదు ఆయన గురించి మాట్లాడడం. కడియం సంపాదించిన ఆస్తులు త్వరలో బయట పెడతా, కంప్లీట్గా విదేశాలలో డబ్బులు కూడబెట్టాడు, వాటికి ప్రత్యక్ష సాక్ష్యం కడియం కావ్య అంటున్నాడు రాజయ్య. చాలా సంతోషం. అదేదో సినిమాలో అన్నట్టు ఆ ఊహే బాగుంది అన్నట్టు అట్లాంటి ఆస్తులు ఉంటే బయటికి తీయమనండి, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. ఎంతున్నాయి మరి డబ్బులు? ఎంత సంపాదించారు? ఎంత ఉన్నాయి మరి ఇన్నేళ్ళ రాజకీయ? నా నెల జీతము 90,000కి నేను రిజైన్ చేసిన. తర్వాత నా కారు ఈఎంఐ ఉంటుంది నాకు 39,000. దాంతో మిగిలింది నా జీతము. తర్వాత ఆస్తులు అంటే ఏం ఆస్తులు లేవు మాకు ఓన్లీ కార్యకర్తలే మా ఆస్తి అని చెప్పి వాళ్ళని కాపాడుకోవడానికి మేము పార్టీ మారినాము. అదే ఆస్తిని మేము కాపాడుకుంటాం.
ఆయనకి ఏం మిగలలేదు, అందుకే ఆయన మా మీద పడుతున్నాడు అంతే. మీరు ప్రచారం చేస్తున్నారు. దాదాపు కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ లోనే అల్లర్లు కనబడుతున్నాయి. కొద్దిగా వర్గ పోరు కనబడుతుంది. ఏం సమాధానం చెప్తారు? అవి చాలా చాలా మైన్యూట్ థింగ్స్ అండి. అక్కడ 3-4 వేల మంది ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు డిస్టర్బెన్స్ ఏదో చేస్తారు. అది కూడా వాళ్ళకి వచ్చే ఓటు శాతం కూడా చాలా తక్కువ ఉంటది. అంత ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేని వాళ్ళే వచ్చి గొడవలు చేస్తుంటారు తప్ప, అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయమేం కాదు. ఒకవేళ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మేము అంతా కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్తాం. ఎలా ఉంది ఇవాళ పాలకుర్తికి వెళ్ళొచ్చినట్టున్నారు. చాలా బాగుంది పాలకుర్తి, రెస్పాన్స్. గన్పూర్ నియోజకవర్గం 2 మా తిరిగినట్టు. ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తున్నారు, కలిసొస్తున్నారు. అందరూ కలిసి మేము మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. మండల స్థాయి ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. రెస్పాన్స్ చాలా బాగుంటుంది. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఓకే. పబ్లిక్‌లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్ నుంచి ఇప్పుడు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు కదా! పబ్లిక్ నుంచి మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది? అంటే ఎవరందరూ పొలిటికల్ లీడర్స్ మీన్స్ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు గాని, ఇటు అసలు బీజేపీ నాకు గాని. తెలిసి గ్రౌండ్‌లో ఏం వర్క్ చేస్తలేరు అనుకుంటా. హ్మ్. కేవలం ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు మాత్రమే పెడుతున్నట్టున్నారు. హ్మ్. కాబట్టి వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. హ్మ్. వచ్చి ప్రజాక్షేత్రంలో చూస్తే ఎవరి బలం ఎంతుందో అర్థమవుతుంది. హ్మ్. ఎందుకు? ప్రధానంగా ఇప్పుడు మీరేమో 6 గ్యారంటీలు మా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 6 గ్యారంటీలు మమ్మల్ని గెలిపిస్తాయని మీరు చెప్తున్నారు. వాళ్ళేమో 4 నెలల్లో కాంగ్రెస్ చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయని అటు బీజేపీ చెప్తుంది. ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఓపిక కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బీజేపీ కూడా కొత్తగా ఇప్పుడు ఫామ్ అయ్యే ప్రభుత్వం కూడా కాదు. గత 10 ఏళ్లుగా వాళ్ళు కేంద్రంలో ఉండి తెలంగాణకి, వరంగల్‌కి ఏం చేశారో ఫస్ట్ అది చెప్పమనండి. అలాగే బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు చేసింది. వాళ్ళు చేసిందేందో కూడా ప్రజలు చూసిండ్రు. ఇప్పుడు వద్దు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తా ఉంటుందన్న నమ్మకంతోటి వాళ్ళు ఓటేశారు. అదేవిధంగా మేము 5 గ్యారంటీలు అయితే అమలు చేస్తున్నాము. ఇంకో మిగిలిన ఒక 2500 ఏదైతే మహిళలకు ఇచ్చేది ఉందో అది కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయినాక తప్పకుండా చేస్తాం. ఇటీవల ఒక మీడియా ముఖంగా కూడా కేటీఆర్ మాట్లాడిండు. ఉమ్. నాకు ఊహొచ్చిన కాంచి కూడా మా నాన్నని మోసం చేసింది ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు. ప్రధానంగా కడియం శ్రీని అయితే నేను మర్చిపోలేనని చెప్పేసి. దానికి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే రాజకీయాలలో ప్రజల అభిప్రాయం మేరకు వెళ్ళాలి, అభివృద్ధిని చూసుకొని వెళ్ళాలి. మనము ఇంకెంతకాలం రాజకీయాల్లో ఉంటాము అనేది ఒకటి ఆలోచించుకున్నారు మా నాన్నగారు. మహా అంటే నేను ఈ 5 ఏళ్ళే ఉంటాను, నేను నా ప్రజలకి ఏదో ఒకటి చేయాలి. ఇంత కాంగ్రెస్ గాలిలో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా కూడా కేవలం నాన్నను చూసి ఓటేసినారు కాబట్టి నేను వాళ్ళకి ఏదైతే ప్రామిసెస్ చేసిందో అవి తప్పకుండా నెరవేర్చాలి అన్న మెయిన్ ఉద్దేశంతో మాత్రమే పార్టీ మారడం జరిగింది. కానీ ఒకరిని మోసం చేయాలి అన్న ఉద్దేశంతో అయితే మేము పార్టీ మారలేదు. ఇంకొక విషయం, ఆ పార్టీలో ఉండి పదవులు అనుభవిస్తూ పదవులు అడ్డు పెట్టుకొని కూడా మేము అక్రమాస్తులు సంపాదించింది ఏం లేదు, అవినీతి పాల్పడింది ఏం లేదు, ఎవరి మీద కూడా ఒక అక్రమ కేసు కూడా పెట్టలేదు మేము. రాజయ్య రీ ఎంట్రీ కడియం కావ్యకి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? ఏముండదు, కొంచెం ఆయనకు పని దొరుకుతుంది అంతే. అంటే వర్క్ అంటే వర్క్ అంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాడు కదా, ఓకే, ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు పార్టీలో కొంచెం మళ్ళీ పని దొరుకుతుంది అంతే ఉమ్, నోటికి. అంతే. ఉమ్. నీకు ఎలాంటి అసలు పోటీ నేను గాని అది ఆ- చెప్పినా కదండి ఇంతకు ముందు, ఆయన వెనకాల ఎవరు ఉన్నారో కూడా తెలియదు. బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం వరంగల్ పార్లమెంట్ స్థానంలో అంటున్నారు. వాళ్ళు నిద్రలేస్తే బాగుంటది. ఉమ్, కళలు అంటున్నారు అంతే. డిపాజిట్ కూడా రాదంటారు. రాదు ఖచ్చితంగా, ఉమ్, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. అందుకే అంత వీక్ క్యాండిడేట్ ని పెట్టుకొని అట్లీస్ట్ కనీసం బీజేపీ అభ్యర్థి కన్నా కొంచెమైనా ఆ, ఏదో ఏమంటారు ఆ ఓట్లు ఇతన్న పడాలన్న ఉద్దేశంతో అట్లా పెట్టుకున్నారు. గన్పూర్ దాదాపు ఎందుకంటే మీ నాన్నగారు కూడా ఎమ్మెల్యే కాబట్టి గన్పూర్ ప్రజలతోటి టచ్ లో ఉంటున్నారా లేకపోతే మిగతా నియోజకవర్గాలతో ఎక్కువ టచ్ లో ఉంటున్నారా? నేనా ఉమ్, అన్ని సమానంగా చూసుకుంటున్నామండి. ఉమ్, ఎందుకంటే మాకు ఇప్పుడు ఒక స్టూడెంట్ కి అన్ని సబ్జెక్ట్స్ ఈజీ ఉండవు. ఉమ్. ఒక దాంట్లో ఎక్కువ మార్కులు వస్తే ఒక దాంట్లో తక్కువ మార్కులు రావచ్చు. అందుకే మేము ఫస్ట్ మాకు పట్టున్న గన్పూర్ మీద అన్ని నియోజకవర్గాల లెక్కనే మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. కానీ అక్కడ ఎక్కువ మెజార్టీ రావాలని ఆశిస్తున్నాము, వస్తుంది కూడా. ఎందుకంటే మాకు ఇప్పుడున్న ఇద్దరు క్యాండిడేట్స్, ఇందిర గారు ప్లస్ కడియం షేర్ గారికి, ఇద్దరికి కలిపి లాస్ట్ టైమే 2 lakhs ఓట్స్ వచ్చినాయి కాబట్టి ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి మొత్తం అది నాకు మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు కావ్య గారు? నేను నా ప్రత్యర్థులకు ఏం చెప్తున్నా అంటే, మీరు గ్రౌండ్లోకి వెళ్ళి మీ పార్టీ విధానాలు చెప్పుకోండి, మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పుకోండి, ఇక మీదట మీరు చేయబోయే మీ ప్రణాళికలు చెప్పుకోండి. అంతే తప్ప నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ, నేను ఎట్లయినా బలమైన క్యాండిడేట్ అని మీ అందరూ తెలుసు, అందుకే అక్కడ ఇచ్చారు నాకు టికెట్, ఇక్కడ ఇచ్చారు కాబట్టి మీరు మీ పనులు మీరు చూసుకోండి. నేను నా ప్రచారం నేను చేసుకొని ఖచ్చితంగా నేను లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవబోతున్నాను. June 4th అదే జరుగుతుంది, చూస్తూ ఉండండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నాం, ఖచ్చితంగా గెలుపు కాంగ్రెస్ పార్టీదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిసే వీళ్ళందరూ ప్రత్యర్థులు దాడి చేస్తున్నారు. ఫస్ట్ మీ పార్టీలని మీరు చూసుకోండి అని కడియం కావ్య గారు చెప్తున్న సిచ్యువేషన్ ఇది. ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం.
నేను మీ యోగి, వరంగల్.